హాయ్ వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం త్రయోదశి మూలా నక్షత్రం. ఈరోజు సరస్వతి నక్షత్రం, ఆంజనేయ నక్షత్రం. నీలా సరస్వతి దేవి నామస్మరణ చేయాలి. అమ్మవారు చాలా శక్తియుతమైన దేవత. జ్ఞానము, బుద్ధి, ఏకాగ్రత కోసం ఈ నామాన్ని జపించండి. ఓం నీలా సరస్వతి అయి నమః. ఓం నీలా సరస్వతి అయి నమః. ఓం నీలా సరస్వతి అయి నమః. అందరూ కూడా ఈ నామాన్ని ఈ రోజంతా తప్పకుండా జపించండి. ఈరోజు మన సంప్రదాయంలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా దేవాలయానికి వెళతారు. దేవాలయానికి వెళ్ళినప్పుడు పాదరక్షలు అనగా చెప్పులు బయటనే వదిలిపెట్టాలి. అలాగే చాలామంది సాక్సులతో దేవాలయంలోకి వెళ్తున్నారు. అలా వెళ్ళకూడదు. పాదాలు అనేవి దేవాలయంలో స్పర్శించబడినప్పుడే అక్కడ ఉన్న పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు ఆకర్షించబడుతుంది. ఆ తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని కుడికాలు లోపల పెట్టి లోపలికి వెళ్ళాలి. అలాగే వెళ్ళగానే ఘంటానాదం చేయాలి. మంగళ నీరాజనాన్ని కళ్ళకు, తలకు, హృదయానికి తీసుకోవాలి. తీర్థం తీసుకుంటున్నప్పుడు ఆ తీర్థాన్ని కింద పడకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ అది కింద పడి దానిని ఎవరైనా తొక్కితే పాపం అంటుకుంటుంది. తీర్థం తీసుకున్న తర్వాత చేతులను కళ్ళకు అద్దుకోవాలి. అదేవిధంగా ఆ దేవాలయంలో కనీసం ఒక్క క్షణమైనా కూర్చోవాలి, ఒక నిమిషమైనా కూర్చోవాలి. మీ మనసులో ఉన్న సంకల్పాన్ని ఆ భగవంతునికి మనస్ఫూర్తిగా నివేదించుకోవాలి. అలాగే చాలామంది భగవంతునికి మంగళహారతి ఇచ్చేటప్పుడు కళ్ళు మూసుకుంటారు. అలా కళ్ళు మూయకూడదు. అదేవిధంగా బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ గంట కొట్టకూడదు. అలా కొట్టకూడదు. అలాగే మళ్ళీ దేవాలయం నుంచి బయట అడుగు పెట్టేటప్పుడు కూడా కుడి కాలుతోనే కాలు బయట పెట్టి దేవాలయం నుంచి బయటకు రావాలి. ఇది దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా పాటించవలసిన విషయాలు. ఇక రేపు ఉదయం పూజ. ఎవరికైతే కుజదోషం ఉందో, కుజమహర్దశ ఉందో వారు రేపు రుణ విమోచన కుజస్తోత్రాన్ని పారాయణ చేసి ఉప్పు లేని ఆహారాన్ని స్వీకరించండి. కుజదోషం అధికంగా ఉన్నవారు మధ్యాహ్నం నేలను శుద్ధి చేసుకొని దానిపై తినండి. ఆ తరువాత ఆఖరులో వచ్చిన ఆహారాన్ని బయట పడవేయండి. ఇలా చేస్తే కుజదోష ప్రభావం నుంచి కాస్తైనా ఉపశమనం లభిస్తుంది. ఇక ఈరోజు సాయంత్రం పూజ. ఈరోజు మీ ఇష్టదేవతకు క్షీర అన్నాన్ని అంటే పాలతో చేసిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించండి. తదుపరి భోజనానికి ముందు మీరు దాన్ని ప్రసాదంగా భుజించినట్లయితే మానసిక ప్రశాంతత చేకూరుతుంది. కోపము, అసూయ లాంటి గుణాలు తొలగిపోతాయి. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.